వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భరత్రామ్ తాపత్రయం కమిషన్ కోసం భరత్రాంపై మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజం. ప్రజలను మభ్యపెడుతున్న భారత్ను చిత్తుగా ఓడించండి. ప్రజలకు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపు. రాజమండ్రి సిటీలో వైసీపీ విజయం ఖాయం. మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నేత శివరామ సుబ్రహ్మణ్యం. యోగా అంతర్జాతీయ జడ్జిగా శ్రీధర్ రెడ్డి అభినందించిన రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. కమిషన్ల కోసం మార్గాన్ని భారత్రామ్ తాపత్రయపడితే ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించేందుకు తాము కృషి చేశామని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. తిలక్ రోడ్లోని తన ఎన్నికల ప్రచార శిబిరంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మార్గాన్ని భరత్రాంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భరత్రామ్ చేసిన అభివృద్ధి చూసి జబర్దస్త్ కమెడియన్లు కామెడీ చేస్తున్నారన్నారు. అతను చేసిన అనాలోచిత పనులు నేను ఇంత అభివృద్ధి చేసేశానా అంటూ చెప్పుకోవడం చూసి అందరూ సెటైర్లు వేస్తున్నారన్నారు. ఎండాకాలంలో కురిసిన అరగంట వర్షానికి నగరం జలదిగ్బంధం అయిందన్నారు. భరత్రామ్ తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్తానంటే ప్రజలంతా ఏదో అనుకున్నారని, ఇలా నగరాన్ని నీట ముంచేస్తాడనుకోలేదని ప్రజలకు ఇప్పుడే అర్థమైందన్నారు. నెక్స్ట్ లెవెల్ అంటే ద్విచక్ర వాహనాలు, కార్లు కొట్టుకుపోవడమేనా భరత్రామ్ అంటూ ఎద్దేవా చేశారు. ఫ్లైట్లో వస్తూ ఉంటే జబర్దస్తోలు ఏంటంటే రాజమండ్రి ఇలా అయిపోయిందని అడిగారట. ఈయన ముసిముసి నవ్వులతోటి ఇంకా ఏముంది, ఇంకా ముందుందా అన్నాడు. పండక్కి ఫ్రెండ్స్ అబ్రాడ్ నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి ముంబై నుంచి వచ్చి అరే ఇది మన రాజమండ్రేనా, ఇలా అయిపోయింది ఏంటంటే ఇంకా ముందుంది అని అన్నాడట. అసలు ఈయన చేసింది ఈయనే మర్చిపోయాడట. నేను ఎంత చేసాను ఏంటి అని అన్నాడట. ఎండాకాలంలో వచ్చిన అరగంట వర్షానికి ఏది ఎండాకాలంలోనే స్వతగా రాదు, వచ్చిన అరగంట వర్షానికి నగరం మొత్తం నీటిమయమైపోయింది. జల దిగ్బంధన, అష్ట దిగ్బంధన లాగా జల దిగ్బంధన. ఇప్పుడు రాజమండ్రి ప్రజలకు అర్థమైంది డెవలప్మెంట్ రాజమండ్రి సిటీ నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటన్నది రాజమండ్రి ప్రజలకు అర్థమైంది. నేను ఇంకా చెప్పాలనంటే మేము మా పార్టీ మీటింగ్లో ఉన్నాం హోటల్ జగదీశ్వరిలో. వర్షం పడతా ఉంటే వెళ్దాం గంటలో ఏమైందని ఫేస్బుక్ ఓపెన్ చేస్తే స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా భరత్రామ్ ఇదేనా నీ డెవలప్మెంట్, భరత్రామ్ ఇదేనా నీ విజన్, రాజమండ్రి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా ఉన్నావు, ఇదేనా నెక్స్ట్ లెవెల్ అంటే. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? బళ్ళు కొట్టుకుపోవడం, జనాలు దొల్లుకుంటూ నీటిలో అలాగా ఏమంటారు కొట్టుకుపోవడం, కార్లు అన్నీ కూడా కొట్టుకుపోవడం, బస్సుల్లోంచి జనాల్ని ఎమర్జెన్సీ విండోలు బద్దలు కొట్టి తాడులతోటి పాక్కుంటూ బయటికి తీసుకురావడం. ఏంటిది? అరగంట వర్షానికి ఏదో దుబాయ్లో మన ఫ్లడ్స్ వచ్చేసినాయి, దుబాయ్లోనే వచ్చినాయి కదా అంటున్నారు. బాబు దుబాయ్ పరిస్థితులు వేరే, అది వేరే. ఇది అరగంట వర్షం రాష్ట్రంలో చాలా చోట్ల వచ్చింది. ఇంత దౌర్భాగ్యంగా ఏ నగరం కూడా అవ్వలే. మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, మొత్తుకుంటా ఉన్నాం. బాబు నువ్వు ఒకవైపు డివైడర్లు కట్టేస్తున్నావు, ఇంకో వైపు అనవసరమైన ఫుట్పాత్లు హైట్లు వేపేసి టైల్స్ వేసేస్తున్నావు. నీ 25% కక్కుర్తికి వేస్తున్న యాషాల వల్ల నగరం నష్టపోతా ఉందని పదే చెప్పాం. ఎక్కడా వినిపించుకోలే. వాళ్ళ పనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు డివైడర్లో ఓ పక్కన ఫుట్పాత్, నీరెటెల్లాలో తెలియక అలా ఉండిపోవడం, అలా సందులమ్మట ఇళ్ళలో వెళ్ళిపోవడం.
ఆ ఇళ్లలోకి లోపలికి వెళ్ళిపోవడం ఏకంగా. ఒక ఇంటికి వెళ్ళి మేమే నీళ్ళు తోడితే కనీసం ఇంటికైనా సిక్కు వస్తుంది ఆ వైసీపీ వాళ్ళకని మేమే నీళ్ళు తోడాం. హ్యాపీ స్ట్రీట్ తెచ్చాను, ఈట్ స్ట్రీట్ తెచ్చానని చెప్తున్నాడు. అలా కాదు, ఇంకో స్ట్రీట్ కూడా తెచ్చాడు ఈ అబ్బాయి భరతరాం. వాటర్ స్ట్రీట్స్, రాజమండ్రి మొత్తం వాటర్ స్ట్రీట్స్ తీసుకొచ్చారు. దీనికి మొత్తం బాధ్యత వైసీపీ ఎంపీ భరతరాం, అధికారులు బాధ్యత వహించాలి. మేము మా మేనిఫెస్టోలో పాయింట్ పెట్టాం, ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం అనే ఒక డిక్లరేషన్ ఇస్తూ ఆ డిక్లరేషన్లో చాలా స్పష్టంగా చెప్పాం, పారిశుధ్య వ్యవస్థని ప్రక్షాళన చేయాలి. ఎందుకు ప్రక్షాళన చేయాలి? డ్రైన్లో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. ఆ చెత్త తీయపోవడం వల్ల రేపు చిన్నపాటి వర్షం కూడా డ్రైన్లు అన్నది నీళ్ళల్లో రోడ్ల మీద వెళ్తాయి, చెత్త అంతా రోడ్ల మీదకి వస్తుంది, అనారోగ్యమైన నగరం అయిపోతుందని మేము పదే పదే చెప్పాం. మా డిక్లరేషన్ని హేళన కూడా చేశారు. ఈరోజు ఏమైంది? డ్రైన్లో నీళ్ళు వెళ్తున్నాయా? నీరు మొత్తం రోడ్ల మీద ఉంది, డ్రైన్లో ఉన్న చెత్త అంతా రోడ్ల మీద ఉంది, ఇళ్లల్లో పోయింది. మేము దూరదృష్టితోటి మేనిఫెస్టోలో పాయింట్ పెట్టాం. ఎంత అనారోగ్యంగా ఉందంటే సిటీ ఇప్పుడు, ఎంత చెత్తగా ఉంది. ఇది క్లీన్ సిటీయా? దీన్ని క్లీన్ సిటీ అంటారా? కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆ లోతట్టు ప్రాంతాల కోసమే ఏబీ నాగేశ్వరరావు పార్క్ కానీ కంబల్ చెరువు పార్క్ కానీ ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్ కింద పెట్టుకొని వర్షం నీరు వచ్చినప్పుడు అవి హోల్డ్ చేసి ఫ్లో తగ్గిన తర్వాత అవుట్లెట్స్ నుంచి రిలీజ్ చేసేటట్లు, నల్లా ఛానల్ అమ్మట గోదావరికి వెళ్ళేటట్లు ఇది ఒక ప్రాసెస్. కంబల్ చెరువులో నీరు చుక్కెళ్ళనివ్వకుండా మొత్తం తుమ్మలవ మీద వదిలేశారు. తుమ్మలవ, లలితానగర్, ఆర్యాపురం స్విమ్మింగ్ పూల్లో ఉన్నాయి. 24 అవర్స్ వాటర్ అంటే ఏ మాట మీద నిలబడ్డాడు. 24 అవర్స్ వాటర్ ఇస్తానన్నాడు. 24 అవర్స్ వాటర్ అంటే అందరూ తాగే నీరు అనుకున్నారు. కాదు, వీధుల్లో 24 అవర్స్ వాటర్ నిలబెట్టేట్లు చేసేసాడు. ఈ పంచి కూడా మేమేలా. ఓ ముసలావిడ వచ్చి ఈయన ఆటోలో ఉంటే, బాబు 24 అవర్స్ వాటర్ అంటే ఇదేనా అని అడిగాడు. భరతరాంకి చెప్తామని చెప్తాం. ఓ పెద్ద ఆయన వచ్చాడు, నాకు 70 ఏళ్ళు, ఈ వీధిలో ఎలా ఉంటుందో పరిస్థితులు నాకు తెలుసు. డ్రైన్ కడుతున్నప్పుడు ఎందుకయ్యా డ్రైన్ కడుతున్నావు? అసలు డ్రైన్ ఎందుకు ఇక్కడ అవసరం ఉంది? ఎవరు చెప్పారు నిన్ను కట్టమని? డ్రైన్ కాదు కట్టాల్సింది, కంబాల్ చెరువులోకి వెళ్తున్న నీళ్ళు వెళ్ళనివ్వండి, మీరు గేట్లు పెట్టి ఆపేస్తున్నారు. అంటే నీకేం తెలుసయ్యా, వర్షం పడితే చుక్క నీరు ఉండదు ఇక్కడ, చూసుకో అన్నాడు. చుక్కలు ఉన్నాయి, గంట నుంచి కొడుతున్నాను మార్గాన్ని. భరత్కి ఫోన్ ఎత్తట్లేదు బాబు అని వచ్చి ఆ తాత మాతో చెప్పుకుంటా ఉన్నాడు, వాపోతా ఉన్నాడు. ఇలాంటి అనేకమైనవి ఉన్నాయి. ఇంకొకటి చాలా ఆవేదన చెందే విషయం, చిన్ని, ఆ అబ్బాయి పేరు చిన్ని, జైన్స్ కాపులు 70 లక్షల వర్త్ సరుకు, 5 సంవత్సరాల కష్టం, 5 సంవత్సరాల అబ్బాయి కష్టం, 70 లక్షల సరుకు. అక్కడ డ్రైన్ కడుతున్నారు, 2 నెలల నుంచి కడుతూనే ఉన్నారు డ్రైన్ని. వైసీపీ నగర అధ్యక్షులు అడపహరి గారు కూడా అక్కడే ఉంటున్నారు. రోడ్డు మీద, ఆల్రెడీ బాగున్న రోడ్డు మీద అడుగున్నర రోడ్ వేశారు. ఓ పక్కన డ్రైన్ ఏమో నిర్మాణంలో ఉండి వదిలేశారు. అడుగున్నర రోడ్డు మీద ఉన్న ఫ్లో, ఆ డ్రైన్ మూసిపోవడం వల్ల ఆ ఫ్లో రెండూ కలిపి వచ్చి గొడవలో నిండిపోయింది. 70 లక్షల సరుకు కూడా నీటి మునిగి. రాత్రి నేను ఉరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నానండి, ఇక్కడ చచ్చిపోదాం అనుకున్నాను అని కంఠం నీరు పెట్టుకుంటే ధైర్యంగా ఉండంటే, ఒకే ఒక కారణంతో ఈరోజు నేను బతుకున్నానంటే నా పిల్లల కోసం బతుకుతున్నాను. ఈ 5 ఏళ్ల కష్టం ఒకే ఒక వర్షంతో తీసుకుపోయింది. ఏం నిర్లక్ష్యం అండి ఈ అధికారులు. ఎవడేమన్నాడండి ఈ రోడ్డు బాగున్న రోడ్డు మీద మళ్ళీ రోడ్డు వేయడం ఏంటి? డ్రైనేజీలు 2 నెలలు కడతారండి వీళ్ళు. కాంట్రాక్టర్ కొంచెంసేపు చేస్తాడు, ఇంకో చోటుకి వెళ్ళి కొంచెంసేపు చేస్తాడు. ఇవన్నీ మేము ముందే చెప్తానే ఉన్నాం. దానిపేట ఉంది, ముక్కలుగా వర్క్ చేయాలి, ఏ కంటిగా కొడిశారు. ఎందుకంటే 25% కమిషన్. కాంట్రాక్టర్ మీరు గట్టిగా అడగగలుగుతారా? నేను భర్తరం ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు పదే అంటావు 16 సంవత్సరాలు మీరు ఉన్నారు, ఏం చేశారు? అరే బాబు, మేము 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నగరాన్ని ఇలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడిన మాజీ ఎంపీ, వైసీపీ రాజమండ్రి సిటీ అభ్యర్థి
మార్గాని భారతరామ్ను చిత్తుగా ఓడించాలని జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన సైనికులకు వీర మహిళలకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీగా 5 ఏళ్లు ఏం చేయలేని భారత్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏదో ఉద్ధరిస్తానన్నట్లుగా మేనిఫెస్టోలో ఇచ్చిన 10 మోసపూరిత హామీలను ప్రజలు నమ్మొద్దని కోరారు. సాయికృష్ణ థియేటర్లోని తన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీగా విఫలమైన భారత్ ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి మేనిఫెస్టో విడుదల చేశారని మండిపడ్డారు. భారత్ అంటే అవినీతి అని ఆరోపించారు. నగరంలో కమిషన్ల కోసం కక్కుర్తిపడి అడ్డదిడ్డంగా సిమెంట్ రోడ్లు వేశారని విమర్శించారు. మొన్న కురిసిన వర్షంతో భారత్ బండారం బయటపడిందన్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. పీతా రామకృష్ణ అనే రౌడీ షీటర్ను పక్కన పెట్టుకున్న భారత్ రౌడీలను బ్లేడ్ బ్యాచ్లను నగర బహిష్కరణ చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రజల చెవిలో పువ్వులు పెడదామనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి నిజంగా ఆ విషయంలో మీరు తెలివైన ఒప్పుకుంటాం. వయసు తక్కువైనా తెలివి ఎక్కువ. కానీ దుర్మార్గపు ఆలోచనలు మాత్రం ఉన్నాయి, చాలా ఎక్కువ. అందువల్ల ప్రజలందరికీ కూడా, రాజమండ్రి సిటీ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, భారత్ ఇచ్చే మోసపోతే హామీలు ఎవరూ నమ్మవద్దు. ఇదంతా అభివృద్ధి కాదు, అవినీతిమయం. అందువల్ల ఏదైనా సరే ఈరోజు చూసాం, భయం వేస్తుంది. 1 గంట గంటన్నర వర్షానికే రాజమండ్రి వరదలతో నిండిపోయిందంటే రేపు వర్షాకాలంలో వరుసన 2-3 రోజులు వర్షం పడితే రాజమండ్రి ప్రజల పరిస్థితి ఏంటి? నువ్వు చేసిన ఘనత ఇది. ఎంత దారుణం ఇది. తిలక రోడ్లో ఇలాగే ఒక రోజు వర్షం పడితే ఒక వ్యక్తి కాలంలో చనిపోలేదా? అలా ఎంతమందిని పట్టణం పెట్టుకుంటారు? ఎంత అర్జెంట్ అయినా సరే ఇంక వర్షం వస్తే రాజమండ్రిలో ఎవరు కూడా బయటకు రాకుండా చేశారు. చేశారు మొత్తం వాళ్ళు క్లీన్ చేసుకోవాలని వస్తున్నారు. ఒక విధంగా ఎలక్షన్ కోడ్ అమలు అవడం వల్ల ఏంటో కానీ మన కమిషనర్ గారిని ఒక విధంగా మెచ్చుకోవాలండి. చాలా స్పీడ్గా వరద నీరు నాటల్ని మరి భరత గారి మీద అభిమానం చేసేటో తెలియదైనా ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉందని ఎవరు నాకు బాసులు లేరని ఇండివిజువల్గా చేశారు. కానీ చాలా స్పీడ్గా వరద నీరు నాటల్ని మాత్రం బాగా చేశారు. కమిషనర్ గారికి మన రాజమండ్రి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాం సార్. అందువల్ల మరొక్కసారి పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు, జనసేన సానుభూతి పరులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి మరీ చెప్తున్నా, ఈ భరత్ రామ్ అన్న అతను ఎక్స్ ఎంపీ ఈ 5 సంవత్సరాల్లో మన అధినాయకుడి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా విమర్శించాడో మీరెవరూ కూడా మర్చిపోవద్దు. మనకి అతని మీద కక్ష తీర్చుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఓటు రూపాయలు వచ్చింది. అది మనం మన అధినాయకుడి మీద అభిమానం ఏ విధంగా ఉందో రేపు ఎలక్షన్లో భరత్ రామ్ని చిత్తుగా ఓడించి మనకు సంబంధించినలే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క జన సైనికులు స్టాలిన్ సినిమాలాగా ముగ్గురు అంటారు కదా, అలా కాకుండా ఒక 5 చొప్పున ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 5 బాధ్యత తీసుకొని ప్రతి ఓటు కూడా మన కూటమి అభ్యర్థి అయిన ఆదిరెడ్డి వాసుకి, అలాగే మన ఎంపీ అయిన పురంధేశ్వరి గారికి, ఒకటి సైకిల్ ఎమ్మెల్యేకి, ఎంపీ కమలానికి ఓటు వేయవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇసుక అది సక్రమంగా మీ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు. ముందు ఉన్న
ఆ భవన కార్మికులకు ఉపాధి కల్పించండి. అది అది లేకుండా ఎక్కడో సాఫ్ట్వేర్ కంపెనీలు 2-3 తెచ్చేస్తాయంట. దానికి ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. తెలుసు కదా, ఉపాధి అంటే ఉద్యోగం అంటే ఇందాకే చెప్పాను. ఉపాధి అంటే పరిశ్రమ, గంజాయి పరిశ్రమ అని, అంతేగా. అది ఈయన భరతరామ గారు 6. 7 ఉమెన్ ఎంపవర్మెంట్ అంట. ఎంపవర్మెంట్ అంటే మహిళలకంట ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెద్ద పెద్ద స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన తీసుకొచ్చి కోచింగ్లు ఇచ్చి అవన్నీ చేస్తారు. మేము కూటమి తరఫున ప్రతి వార్డుకి వెళ్తే మహిళలు ముందుకు వచ్చి మా కోసం ఏమీ చేయొద్దు బాబు, ముందు చెత్త పని తీయమంటున్నారు. మహిళలందరూ ఉన్న చెత్త పని తీసేయండి, కరెంటు బిల్లు పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయాయి, పప్పు రేట్లు అన్నీ పెరిగిపోయాయి, 4 గోలెడుతుంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈయనంట స్కిల్ డెవలప్మెంట్ అయి పెట్టేసి వాళ్ళకి కోచింగ్లు అయ్యి ఇస్తారంట. అది భరతరావు గారు 7. 8ది ఇన్క్యూబేషన్ సెంటర్స్, స్టార్టప్స్. వీటినంటే ఎలాగంట యువతకి మహిళలకి కొత్త కాన్సెప్ట్ తోటంట స్టార్టప్స్. ఎలాగంటే కొబ్బరికాయలు, అలోవేరా, పూలతోటంట. కొబ్బరికాయల వ్యాపారం చేస్తాయంట. ఈయన రాజమండ్రిలో ఉన్న 42 వార్డుల్లో ఎక్కడేస్తే నేను కొబ్బరికాయలు, కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు ఏం చేస్తాడు ఈయన? అసలు ఆమె ఏంటి, దేనికి వచ్చింది, అసలు ఆలోచన ఎలాగ వచ్చింది దీనికి? కొబ్బరికాయల వ్యాపారం ఏంటి? కొబ్బరికాయలు ఏం చేస్తాడు? కొబ్బరి బండాలు లేడీస్ సంబంధించి వలుస్తారు అసలు కొబ్బరి బండాలు. అసలు అదెక్కడ ఆలోచన, దేనికి పెట్టారో తెలియదు, మరి ఎవరిచ్చారో ఆలోచన తెలియదు. అసలు ఏంటి అది? ఆయన 9ది జగనన్న కాలనీల ద్వారా 40,000 ఇళ్ల నిర్మాణం. ఇది ఎంత దారుణో చూడండి. 40,000 ఇల్లు ఇస్తాడంటే ఈయన. వీళ్ళు గవర్నమెంట్ రాగానే టిడ్కో ఇల్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. 5 సంవత్సరాల్లో కట్టిన ఇల్లే ఎంతమందికి ఇచ్చారు? దానికి రంగులేసి అడవాడు చేసుకున్నారు, కానీ వైసీపీ రంగులు వేసుకుని అడవాడు చేసుకున్నారు, కానీ కట్టిన ఇల్లే ఇవ్వలేకపోయారు. అది కూడా మొన్న వెళ్తే టిడ్కోకి వెళ్తే ప్రతి ఇంటికి నోటీసులు వచ్చున్నాయి, బ్యాంక్ అప్పులు కట్టమని. వాళ్ళు ఇంకా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. కట్టిన ఇల్లే సక్రంగా ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. అది చేయలేనాడంట 40,000 ఇల్లు కట్టించేస్తాడంటే. ఇది హాస్యాస్పదంగా లేదు భరత్ గారు? ఏంటి మీరు చెప్పేది? ఇందులో ఏ హామీ అయినా సరే మీరు ఒక్కసారి ప్రజలు మీరు ఏదో ఇచ్చేస్తున్నారు, ఏదైనా పోనీ కొత్తగా రాజకీయ పార్టీ ఏదైనా వచ్చిందనుకో, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు చేస్తారని ప్రజలు నమ్ముతారు. పోనీ ఒకసారి అవకాశం ఇస్తారు. ఆల్రెడీ మీకు ఒకసారి అవకాశం ఇస్తే మీరు ఈ విధమైన హామీలు ఇచ్చి ఏంటి దొంగ హామీలు, ఈ పబ్లిసిటీ ఏంటి? అసలు మీరు స్థలాలు ఇచ్చానని చెప్పారు. అర్ధరాత్ర ఎన్నికల కోడ్ రాగానే నైట్ 10:30-11 గంటలకు ఆఫీసులు నేటి మొత్తం అందరినీ కూడా మహిళలు, ముసలి అల్లి కూడా 60-65 సంవత్సరాలని కూడా అర్ధరాత్రి పాటు రమ్మని ఇస్తే మీరు ఇచ్చిన పట్టాలు ఎంత మోసపూరితమైనవి. ఒక ఆఫీసర్ సంతకాలు ఉండవా? సరే పాపం ప్రజలు మా పట్టాలు వచ్చే ఆనందంతో పోతే అక్కడికి వెళ్తే
అక్కడ డిటిపిసి లేఅవుట్ అది ఇది అన్నారు. అక్కడ చూస్తేనేమో పొలాలు. వెళ్ళి ఆ స్థలం ఏదైనా ఎవరైనా చేపించారా? మా ఈ స్థలం ఇది, ఈ నెంబర్ ఇది అని ఏమైనా చెప్పారా? ఏమీ లేవు అక్కడ. అక్కడికి వెళ్తే ఆ రైతులు గోల, ఆ పొలాలకు సంబంధించిన రైతులు ఏంటి, మాకు ఇంకా డబ్బులు పడలేదు, మాకు ఇంకా డబ్బులు రాలేదు, మీరెవరు ఇక్కడ రావడానికి అని వాళ్ళు. ఎంత మోసపూరితం భరత్ గారు మీరు. ఎలక్షన్ కోసం మీరు అడవడడికి ఇచ్చింది అసలు ఏంటిది? మీరు ఎంత డ్రామాలు ఇవన్నీ. నాలుగోది 10 4 ఫ్లేవర్లు వేస్తాడంటే నేను ఒక విధంగా 4 కాదు, ఈయన చేసిన అభివృద్ధి అని చెప్పుకున్నాడు కదా, 40 ఫ్లేవర్లు వేయాల. దేనికి తెలుసా? మొన్నే వచ్చింది వరద చూసాం కదా. ఈయన చేసిన ఘనతకి అనాలోచితంగా ముందు చూపు లేకుండా చేసిన, ఓన్లీ పబ్లిసిటీ పిచ్చి కోసం చేసిన, ఈ స్ట్రీట్లు హ్యాపీ స్ట్రీట్లు కోసం చేసింది. ఈరోజు నగర ప్రజలు నిజంగా ఆ భగవంతుడు ఉన్నాడు, లేకపోతే అకాలంగా ఆ వర్షరావు ఎలక్షన్ ముందు మా నోటి బండారం బయటపడడం ఏంటి? అభివృద్ధి అని అంతే కదా. 40 ఏళ్ళు భరతరామ్ గారు ఎక్కడ చూసినా వాటర్ తోటి అన్ని రోడ్లు కూడా ఎంత దారుణంగా, అసలు రోడ్లకి కాలువకి కనబడటం లేదు, అంతా వాటరే. నేను ఎవరో మహిళ చెప్తుంది వాటర్ రోడ్లు ఏర్పాటు చేసాడు మా భరత్ గారు, భలే అభివృద్ధి చేశారని చెప్తారు. వాటర్ స్ట్రీట్ అంట, హ్యాపీ స్ట్రీట్ లాగా. అది భరత్ గారు మీరు చేసింది మీ అభివృద్ధి. విన్నేస్ నగర్ కరెక్ట్గా చెప్పారు, కానీ బిల్డింగ్లు ఉంటాయి. అసలు అది కూడా. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ పతాకం రెపరెపలాడుతోందని ప్రజల నాడిని గ్రహించే విషయం చెబుతున్నానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్రీ కాకౌళపు శివరామ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. గురువారం నగరంలోని హోటల్ షెల్టాన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సిట్టింగ్ ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భారతరాం, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, పలువురు పార్టీ ప్రముఖులతో కలిసి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజమండ్రిలో వైసీపీ గెలవడంతో పాటు ఎవరూ ఊహించిన మెజారిటీని భరత్కు ఈ నగర ప్రజలు అందివ్వబోతున్నారని జోస్యం చెప్పారు. రాజమండ్రి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అమితమైన అభిమానమని, అందుకే రాష్ట్రంలో ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కేటాయించినంతగా నిధులు కేటాయించి మన భారత్ ద్వారా అభివృద్ధిని పరుగులు పెట్టించారన్నారు. ఆ అభివృద్ధికే ప్రజలు పట్టం కట్టి జగనన్నకు కానుకగా అందివ్వడానికి ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని తెలిపారు. తాను పార్టీకి దూరంగా లేనని ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఆ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులను ప్రోత్సహించే పరిస్థితుల్లో కూడా నేను ఎప్పుడూ ముందుంటాను. నేను రాజకీయంగా ముందుకెళ్ళాలి, వెళ్ళకపోయినప్పటికీ కూడా, నాకు అవకాశాలు వచ్చినా రాకపోయినప్పటికీ కూడా ఒక కమిట్మెంట్తో, డెడికేషన్తో ఎవరికన్నా మాట ఇస్తే అది నిలబెట్టుకునే పద్ధతిలో నేను ఎప్పుడు రాజకీయాల్లో చేశాను ఇప్పుడు దాకా. అంతే తప్ప రాజకీయాల్లో ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీకి సహకారం అందించే కార్యక్రమం నా జీవితంలో నేను ఎప్పుడు చెయ్యను. నాకు ఇష్టం లేకపోతే నేను దూరంగా ఉంటాను. నాకు ఇష్టం ఉంటే నేను ప్రేమిస్తాను, లేదనుకుంటే హ్యాపీగా నేను ఎంజాయ్ చేస్తాను. కానీ ఇవాళ ఖచ్చితంగా రాజమండ్రిలో పార్టీని గెలిపించుకోవాలన్నటువంటి ఆశ నాకు కూడా ఉంది. నాకు ఇవాళ ఆల్మోస్ట్ మీరు అందరూ అనుకుంటున్నారు నాకు 60 సంవత్సరాల వయసు వచ్చింది. 30 సంవత్సరాలు దాటి నేను రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజు కూడా రాజకీయాల్లో రాజమండ్రిలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నా, పార్టీ పట్ల ఆ నిబద్ధత, నిజాయితీగా ఉంటాను నేను. ఆ పార్టీ కమిట్మెంట్, పార్టీ వర్కర్కి కానీ, పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా సరే ఏ రకమైన సహాయం కావాలన్నా సరే అది నాకు మనస్ఫూర్తిగా వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. అందుకని ప్రత్యేకంగా నన్ను కొంతమంది అభిమానిస్తూ ఉంటారు, ముక్కుసూటిగా ఉంటానని చెప్పి కొంతమంది ద్వేషిస్తూ ఉంటారు. కానీ దానికన్నా ముఖ్యం ఇవాళ రాజమండ్రిలో పార్టీని గెలిపించుకోవాలి. పార్టీని ఖచ్చితంగా గెలిపించుకుంటేనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మనం 100కి 100% రాష్ట్రం 175 నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉన్నా రాజమండ్రి అనేటప్పటికీ ఆయన ప్రత్యేకమైనటువంటి అభిమానం, గౌరవం ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయలు రాజమండ్రికి కేటాయించారు. మన ముఖ్యమంత్రి గారికి కలిసినప్పుడు ఒకటే ఒక మాట చెప్పారు నాకు,
సుబ్రహ్మణ్యం రాజమండ్రికి నేను ఇచ్చినటువంటి సాయం రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి చేయలేకపోయాను. రాజమండ్రిలో పేద ప్రజల పట్ల నాకున్న అభిమానం కానీ, రాజమండ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ నేను ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి రాజమండ్రి మీద ఉన్న మమకారంతో పార్టీనే కాదు ప్రజలను కూడా ఖచ్చితంగా మనం మనసులు గెలవాలని చెప్పి ఆలోచన చేసి కొన్ని వందల కోట్ల రూపాయలు రాజమండ్రి కేటాయించాను. ఇందులో భాగంగానే ఇవాళ రాజమండ్రి కానీ, రూరల్ కానీ, రాజానగరం నియోజకవర్గం కానీ ఈ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. గెలిపించిన తర్వాత ముఖ్యమంత్రిగా మీ అందరికీ కూడా రాజమండ్రికి మరిన్ని పథకాలు తీసుకొచ్చి రాజమండ్రి డెవలప్మెంట్ విషయంలో పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నిజంగా మీకు అందరికీ రాజమండ్రిలో నేను చేసిన మంచికి ప్రజలకి చెప్పండి, ప్రజలకి తెలియజేయండి. ఆల్మోస్ట్ ప్రజలందరికీ తెలిసినప్పటికీ కూడా మళ్ళీ కార్యకర్తలుగా మీరు 10 మందిని కలిసి రాజమండ్రికి ముఖ్యమంత్రి గారు ఏ రకమైనటువంటి బహుమానం ఇచ్చారు, కార్యక్రమాలు చేశారు. ఇవాళ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతోంది. రాజమండ్రిని ఒక రాజకీయ కేంద్రంగా కాకుండా సాంస్కృతిక కేంద్రంగా, వారసత్వ సంపదగా రాజమహేంద్రవరాన్ని ఏ రకంగా అయితే గుర్తిస్తున్నారో ఆ రాజమహేంద్రవరంలో సరైన ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాల్సిన బాధ్యత, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆదేశించడం జరిగింది. ఖచ్చితంగా వారి ఆశయాలకు అనుగుణంగా, వారి ఆలోచనలకు అనుగుణంగా, వారు ఏదైతే మన కార్యకర్తలకు చెప్పిన బాధ్యత ఏదైతే ఉందో అందులో భాగంగానే నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఎక్కడున్నా నేను రాజమహేంద్రవరంలో నేను నివసిస్తున్న ప్రాంతంలో కానివ్వండి, వివిధ వార్డుల్లో కానివ్వండి, నా స్నేహితులందరూ నన్ను కలిసినప్పుడు ముందు రాజమండ్రిలో పనిచేయండి, తర్వాతే మనం అందరం పక్కకి వెళ్దాం అన్న ఆలోచన కూడా చెప్పడం కూడా జరిగింది. ఇవాళ రాజమండ్రిలో ఉన్నటువంటి మీరు అందరూ అనుకుంటారు సుబ్రహ్మణ్యం ఏంటి ఇంత లేట్గా వచ్చాడు ఏంటి, ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని అనుకుంటున్నారు. నేను రాజమండ్రిలో ఉన్నా, ఎక్కడున్నా రాజమండ్రిలో పార్టీ పరిస్థితులను కానీ, పార్టీ కార్యకర్తలను కానీ, పార్టీలో ఉన్నటువంటి పెద్దలను కానీ అందరినీ కలుస్తూ ఉంటా, మాట్లాడుతూ ఉంటా. అందరూ నాకు చెప్తూ ఉంటారు. ఇవాళ ఎవరైతే పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నారో, పార్టీ నాయకులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను కలుస్తూ ఉంటారు. వాళ్ళు కలిసిన ప్రతిదీ కూడా పార్టీకి పనిచేయండి, పార్టీని గెలిపించడానికి మీ డివిజన్స్లో మీరు బాధ్యతలు తీసుకోండి. ఏ డివిజన్లో అయితే మెజారిటీ వస్తుందో ఆ డివిజన్లో ఆ నాయకుడికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుంది. ఆ రకంగా మీరు పని చేయండి అని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి నేను చెప్పడం జరుగుతోంది. తప్పకుండా నాకు అప్పచెప్పిన బాధ్యత, పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాల్సిన బాధ్యత, అలాగే రాజమండ్రిలో పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత, అలాగే పార్లమెంట్ సభ్యుడిగా గూడూరు శ్రీనివాస్ గారిని కూడా మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకు ఉన్నటువంటి స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ అనేక మందితో మాట్లాడడం జరుగుతోంది. ఆల్మోస్ట్ నేను గోపాలపురం, నిడదవోలు, కొవ్వూరు, అనపర్తి తప్ప రాజమండ్రి రూరల్, రాజమండ్రి రాజానగరం ఈ నియోజకవర్గాల్లో ఆల్మోస్ట్ నా స్నేహితులు కానీ, మా కమ్యూనిటీ పెద్దలు కానీ అందరికీ మెసేజ్ కన్వే చేయడం జరిగింది. అందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరినీ యాక్టివేట్ చేసుకుంటూ పార్టీని మరి స్ట్రెంథెన్ చేయడానికి, ముందుకు తీసుకువెళ్ళడానికి నా వంతు ప్రయత్నంగా నేను కూడా చేస్తున్నానని చెప్పి తెలియజేసుకుంటూ వివరాల్లోకి వెళ్తే మీరు ఏ రకమైన వివరాలు కావాలన్నా భరతరామ్ గారు వివరంగా చెప్పారు. ఒక 6 గ్యారంటీల విషయంలో కానివ్వండి, వాళ్ళ మేనిఫెస్టో గురించి కానివ్వండి, మా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో విషయంలో కానివ్వండి, ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదన్న దాని మీద ఆయన వివరణ చెప్పారు. డెఫినెట్గా ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా ఆ రకమైనటువంటి ఆలోచనలకు వెళ్ళిన రోజునే ప్రజలకు కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా నేను కూడా నమ్ముతున్నానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మరి రాజమండ్రి శాసనసభ స్థానానికి నాకు తెలిసిన నాలెడ్జ్లో నేను రాజకీయాల్లో ఎప్పటి నుంచి అనలైజ్ చేస్తూ ఉంటాను. రాజమండ్రిలో రాజకీయాల్లో రౌత్ సూర్యప్రకాష్ కంటెస్ట్ చేసినప్పుడు కానీ, అరుణ్ కుమార్ కంటెస్ట్ చేసినప్పుడు కానీ, అంతకుముందు ఏసీవై రెడ్డి గారితో కంటెస్ట్ చేసినప్పుడు కానీ, అంతకుముందు వివిధ రాజకీయ పార్టీల వ్యక్తులు కంటెస్ట్ చేస్తున్నప్పుడు కానీ నాకున్న అవగాహన మేరకు రాజకీయాల్లో కొంతవరకు నేను ఎడ్యుకేట్ చేయడం, మోటివేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు రాజమహేంద్రవరంలో ఒక విచిత్రపరమైన పరిస్థితి ఉంది. ఒక సైలెంట్ వేవ్ ఉంది. ఎలాంటి వేవ్ అంటే ఇది ప్రజల్లోంచి వచ్చింది, ప్రజల్లో ఆలోచనలోంచి వచ్చింది. ప్రజలు ఇవాళ ఎందుకు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి, రాజమహేంద్రవరంలో ఏ రకమైన డెవలప్మెంట్ జరిగింది, ఏ రకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్. నమస్కారం అండి. 13వ తారీఖున మనందరికీ తెలిసిందే సార్వత్రిక ఎన్నికలు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పరిపాలన, మా ప్రోగ్రెస్ కార్డు ఇది, మేము చేసింది ఇది అని ప్రజల ముందరికి పెట్టి మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి చేసినప్పుడు 640 హామీలు ఇచ్చి ఉన్నాడు.
ఆ 640 హామీలు ఈ రోజున తెలుగుదేశం వెబ్సైట్లో చూస్తే అది మన కంటికి కూడా కనబడదు, డిలీట్ చేసేసారు. అంటే వాళ్ళకున్న మేనిఫెస్టోకున్న విలువ ఏ పాటిదనేది ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి, ఆలోచన చేయాలి. నేను మచ్చుకి 4 ప్రధానమైన హామీలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన వాటిలో మీకు ఒక్కసారి మళ్ళీ గుర్తుకు చేస్తాను. జాబ్ కావాలంటే బాబు రావాలని అన్నాడు. మరి ఎంతమందికి జాబులు వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకైతే అందరికీ తెలుసు, ఏ ఇంట్లో కూడా జాబ్ రాలా. ఒకవేళ జాబ్ ఇవ్వలేని పక్షంలో ఆయన చెప్పిన రెండో మాట ఏంటంటే 2000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5-6 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఆ జనాభాకి సంబంధించి నెలకి 2000 అయితే సంవత్సరానికి 24,000, 5 సంవత్సరానికి 1,20,000 రూపాయలు, 1,20,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి. మరి 6 కోట్ల ఆంధ్రుల్లో ఏ ఒక్కడికి 1,20,000 రూపాయలు ఆయన ఇచ్చాడని నేను ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఎవరికైనా ఇస్తే చెప్పండి, మేము రాజకీయాల నుంచి వదిలి వెళ్ళిపోతాం. మరి ఈ రకమైన అబద్ధపు మాటలు చెప్పి ఆయన వెళ్ళిన సందర్భం. రైతు రుణమాఫీ అక్షరాల 87,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మరి అది ఎక్కడికి వెళ్ళిపోయింది అనేది ఎవరికీ తెలియదు. ఏ రైతుకి మాఫీ అయిందో మాకైతే తెలియదు. 4వ అంశము డ్వాక్రా రుణమాఫీ. ఆ డ్వాక్రా రుణమాఫీ సుమారుగా 14,000 కోట్ల రూపాయలు. మరి ఏ మేరకు చంద్రబాబు నాయుడు గారు చేశారో ప్రజలకి ఎవరికీ కూడా తెలియదు. అంటే ప్రధానమైన 4 హామీలు 640లో నేను 4 హామీలు ప్రస్తావించాను. మహాలక్ష్మి పథకం 25,000 రూపాయలు, ఆడ అమ్మాయి పుడితే 25,000 ఇంటికి. 5 హామీలు ప్రధానమైన నేను చెప్తే అందులో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. అంటే చంద్రబాబు నాయుడు గారు నోట్లోంచి వచ్చిన మాటలు కానీ లేకపోతే మేనిఫెస్టో కానీ ఇవన్నీ కూడా అబద్ధాలు. మరి చంద్రబాబు నాయుడు గారిని ఏమని పిలవాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు. మరి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు భగవద్గీత, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు ఖురాన్, నేను ప్రకటించే మేనిఫెస్టో నాకు బైబిల్ అని మరి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మేము నవరత్నాలనే కేవలం 9 పథకాలతో మేము ముందుకు వెళ్ళినది ప్రతిదీ కూడా తూచా తప్పకుండా మేము పాటించాం. అమ్మఒడి అయితే కానివ్వండి, చేయూత అయితే కానివ్వండి, 3,000 రూపాయల పెన్షన్ నేరుగా వాలంటీర్ పిల్లలతో ఇప్పించడం అయితే కానివ్వండి, రైతు భరోసా అయితే కానివ్వండి. ఇవాళ గతంలో మనం ఈనాడు మిత్రులు ఉంటే ఉన్నారు లేదు నాకు తెలియదు ఇక్కడ. గతంలో ఈనాడు పేపర్ తెరిస్తే 5-6 సంవత్సరాలు ఇలా తెరిచి చూస్తే రైతులు ఉరి వేసుకుని చనిపోయిన ఫోటో ఫ్రంట్ పేజీలో వేసేవారు. అంటే రైతు అన్నలందరూ కూడా అప్పులు చేసి ఇబ్బందులు పడి చనిపోయిన పరిస్థితులు గతంలో. వాళ్ళకి పంట రాక లేకపోతే అకాల వర్షాలతోనే ఏదో వివిధ కారణాలతో అప్పులు పాలైపోయి నిజాయితీ విశ్వసనీయతకి మోసానికి దగాకోరతనానికి మధ్య జరిగే పోటీ ఇది. నీతి నిజాయితీ విశ్వసనీయత ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే చెప్పారో అవన్నీ కూడా 99% అమలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అబద్ధాలు చెప్పి ప్రతి ఎలక్షన్లోనూ అబద్ధాలు చెప్తాడు. ఆయన మేనిఫెస్టో తీసుకొస్తాడు, అరిచేతిలో వైకుంఠం చూపిస్తాడు, తర్వాత మేనిఫెస్టోనే మాయం చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. మీకు ముఖ్యంగా 3 విషయాలు చెప్పాలి. నేను స్థానికంగా ఉండే వ్యక్తిని, అందరికీ తెలిసిన వ్యక్తిని, అందుబాటులో ఉండే వ్యక్తిని. నాపై పోటీ చేస్తున్న పురంధరేశ్వరి గారు గతంలో వైజాగ్లోను, తర్వాత బాపట్లలోను, తర్వాత రాజంపేటలోను పోటీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో దిగారు ఆవిడ. సో ఆవిడ గతంలో ఫస్ట్లో తెలుగుదేశంలో ఉన్నారు, తర్వాత కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. తండ్రి దేని గురించి అయితే పోరాడాడో ఆ పార్టీలో చేరి మంత్రి పదవి చేశారు. తర్వాత మళ్ళీ అధికారం కోసం మళ్ళీ బీజేపీలోకి చంపారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆమె భర్త కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే రాజకీయాల్లో నీతి నిజాయితీ నిబద్ధత చాలా అవసరం. అవి ఎవరికి ఉన్నాయో మీరు ఆలోచించాలని చెప్పి ప్రతి ఓటర్ని కూడా నేను అడుగుతున్నాను. అదేవిధంగా ముస్లిమ్స్ ఈ మధ్యకాలంలో దేశంలో అపోజిషన్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం
కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కొంతమంది ముస్లిమ్స్ కాంగ్రెస్కి వేద్దామని చెప్పి ఆలోచనలో ఉన్నారని తెలిసింది. కాంగ్రెస్ కనుక మీరు ఓటేస్తే కనుక అది వేస్ట్ అవుతుంది, అది ఇండైరెక్ట్గా బీజేపీని మీరు అధికారంలోకి తీసే విధంగా పనిచేస్తుంది. సో ముస్లిం సోదరులంతా కూడా ఈ విషయాన్ని గమనించాలి. మీ ఓటుని పనికిరానిదిగా చేసి బీజేపీని గెలిపించొద్దు. వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది, మీకు మీ పక్షాన ఉంటుంది. మీకు ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో దాని గురించి మేము ఎప్పుడు కూడా పోరాడతాం. అవి వచ్చి మీకు ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిని మా సమస్యలుగా భావించి మేము ఫైట్ చేస్తాం పార్లమెంట్లో అని చెప్పి మీకు సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అదేవిధంగా అనపర్తి సెగ్మెంట్లో ప్రజలంతా కూడా ట్రైన్ హాల్స్ అడిగారు. జన్మభూమి, గోదావరి, గౌతమి. ప్రస్తుత ఎంపీ గారు ఆల్రెడీ దానికి పర్మిషన్ తీసుకొచ్చారు. అది కరోనా టైంలో కొంత జాప్యం జరిగింది. అది తిరిగి ఎలక్షన్లు అయిన వెంటనే కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీకు సభాముఖంగా, మీకు పత్రికాముఖంగా మీకు చెప్తున్నాను. అదేవిధంగా కెనాల్ రోడ్డు ఉంది. అనపర్తి కెనాల్ రోడ్ని వితిన్ 6 monthsలో అద్భుతంగా తయారు చేసి బాగు చేస్తామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను. సో రానున్న ఎన్నికల్లో నీతి, నిజాయితీ, విశ్వసనీయత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి ప్రతి ఓటర్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు సుబ్రహ్మణ్యం గారికి, శేషయ్య గారికి, హనుమంతరావు గారికి, రౌత్ సూర్యప్రకాష్ రావు గారికి, మిగిలిన పెద్దలకి, రామచంద్ర గారు, శ్రీహరి గారు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సర్వే జనా సుఖినో భవంతు. రాబోతోంది రాజమండ్రిలో సంక్షేమ పథకాలు ఎన్ని వేల కుటుంబాలకు అందుతున్నాయన్న దాని మీద ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక రకమైన అవగాహన వచ్చింది. ఈ సైలెంట్ వేవ్ ఏ రకంగా ఉందంటే ఎవరు అంతుపట్టని విధంగా ఉంది. కానీ నాలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తే, నాకు మొన్న కలిసిన కొంతమంది మిత్రులు కలిస్తే తెలుగుదేశం పార్టీకి రాజమండ్రిలో ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్తున్నాయి అన్నప్పుడు కూడా ఈ వేవ్ని ఏ సర్వే సంస్థ కూడా పసిగట్టలేదు. ఏ సర్వే సంస్థలో డబ్బులు ఇచ్చి సర్వే సంస్థలో చేయించుకునే సర్వేలు అయితే కాదు. రాజమండ్రి ఓటర్ నాడిని పట్టుకోవడానికి చాలా కష్టం. రాజమండ్రి ఓటర్ నాడి ఈరోజు బయటపడుతోంది. ఈ ఓటర్ నాడే వైఎస్ఆర్సీపీకి రాజమండ్రిలో విజయం చేకూరుస్తోందని చెప్పి కూడా నేను చాలామందికి చెప్పడం జరిగింది. కొంతమంది స్నేహితులు నన్ను కలిసినప్పుడు కూడా ఎలా ఉంది పార్టీ పరిస్థితి నేను అడిగినా, వాళ్ళు అడిగినా ఒకటే చెప్తున్నారు, పార్టీ ఎడ్జ్లో ఉందని కాదు, పార్టీ గెలవబోతోందని చెప్పి నేను చెప్పాను. కొంతమంది వచ్చి ఎడ్జ్లో ఉంది, పార్టీ ఒక 10%లో ఉంది, 20% ఉంది అని చెప్తుంటే కాదు, పార్టీ గెలవబోతోంది. రాజమండ్రిలో పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా ఎగరబోతోంది. రాబోయే ఏ ఎన్నికలు రాజమండ్రిలో జరిగినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి నేను ఘంటాపథంగా కూడా చెప్పడం జరుగుతోంది. అందులో భాగంగానే రాజమండ్రిలో కొంతమంది పెద్దల్ని కలవడం జరుగుద్ది. అవసరమైతే నేను కొన్ని ప్రాంతాల్లో తిరిగి ఈ 3 రోజుల్లో ఎవరినైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారో, ఆలోచనలతో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పార్టీని మరి ఓటు వేయించే బాధ్యత కూడా తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటూ, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. చదువుకున్న వాళ్ళని ప్రోత్సహించే రాజకీయాలు రాజమండ్రిలో ఉన్నాయి. ఇవాళ రాజమండ్రి రాజకీయాల్లో గతంలో ఎవరో ఎన్ని రాజకీయాల్లో కూడా ప్రజల ముందుకు వచ్చి ఓటు అడుగుతున్నాను. నేను నాలాంటి వాడిని ఆశీర్వదిస్తే మీకు అందుబాటులో ఉంటాను, మీ అందరికీ కూడా సేవ చేసుకునే భాగ్యం నాకు కలుగుతుంది, నాకంటూ ప్రత్యేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనిఫెస్టో క్రియేట్ చేసే అవకాశం నాకు వస్తుందని కాబట్టి ఈ రోజు నేను మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. డెఫినెట్గా శ్రీనివాస్ గారికి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో మంచి మెజారిటీ. లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఎఫిలియేటెడ్ పేపర్స్లో ఒక ఫోటో అయినా చూసామా అని అడుగుతా ఉన్నా. అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. సంక్షేమ రాజ్యం జరుగుతూ ఉంది. ప్రజలు గమనించగలరు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. మేము చెప్తా ఉన్నాం, ఆయన పేరు చంద్రబాబు కాదు, అబద్ధాలు బాబు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తూ ఉన్నారు. ఇది నిజం. ప్రజలు గమనించమని కోరుతున్నా. ప్రజల్ని అబద్ధానికి నిజానికి జరిగే పోరాటంలో నిజం పక్షాన నుంచోవలసిందిగా ఇవాళ ప్రజలందరినీ కూడా కోరి ప్రార్థిస్తున్నా. ఇవాళ సూపర్ 6 సూపర్ 7 చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పి అబ్బాతాతలకు ప్రకటించిన వ్యక్తి ఆ సూపర్ 6లో ఆ స్కీమ్ లేదు, ఆ పదం లేదు. అంటే ఇది ఒక మోసానికి తెర తీశారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు. వీళ్ళ తలదాచుకునేది తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆఖరికి బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ పురంధరేశ్వరి గారు కానీ రాజకీయాలు చేసేది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఏం దౌర్భాగ్యం అని అంటున్నా. ఒక్కసారి ఇదంతా కూడా ప్రజలు గమనించి ప్రజల జీవితాల్లో మరింత వెలుగులు రావాలి అని అంటే ఖచ్చితంగా జగనన్న మరొకసారి ముఖ్యమంత్రి అయితేనే
మొత్తం బడుగు బలహీన వర్గాలకి, అగ్రవర్ణాల్లో ఉన్న పేదవారికి అందరికీ కూడా మంచి జరుగుతుందనేది ఒక్కసారి గమనించి మనం ఆలోచన చేసి ఒక్కసారి మనం కూడా కళ్ళు మూసుకుని ఆలోచన చేస్తే. ప్రముఖ యోగా గురువు గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన కరి నాగవెంకట శ్రీధర్ రెడ్డి యోగా అంతర్జాతీయ జడ్జిగా ఎంపికయ్యారని రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి తెలియజేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యోగా అంతర్జాతీయ జడ్జిగా నియమితులైన శ్రీధర్ రెడ్డిని టీకే అభినందించారు. అలాగే రాష్ట్ర యోగా జడ్జిగా నియమితులైన శ్రీధర్ రెడ్డి కుమార్తె హేమ నిర్మలారెడ్డిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ యోగాలో రాణించడం ద్వారా శ్రీధర్ రెడ్డి రాజమహేంద్రవరం నగరానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చారని కొనియాడారు. క్రీడా రంగంలో రాణించే వారిని తమ రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ద్వారా అన్ని విధాలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. నగరంలో క్రీడలకు సరైన సదుపాయాలు లేవన్నారు. స్పోర్ట్స్, గేమ్స్, యోగా వంటి రంగాల్లో ప్రతిభ చూపే వారిని తాము వెన్నుతట్టి ప్రోత్సహించడం జరుగుతుందని అన్ని విధాలా సహకారం అందిస్తున్నామన్నారు. ఏదైనా క్రీడా రంగంలో రాణిస్తున్న వారు సహాయ సహకారాల కోసం మున్సిపల్ కాలనీలో పనిచేస్తున్న రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీని సంప్రదించవచ్చని తెలిపారు. కర్రీ నాగవెంకట శ్రీధర్ రెడ్డి గారు అందరికీ ఇదివరకే పరిచయం. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించి మన రాజమండ్రి, మన రాష్ట్రానికి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళిన వ్యక్తి. ఈయన రీసెంట్గా మన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అయ్యారు. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో ఎక్కడ యోగా జరిగినా సరే ఇది జడ్జిగా వెళ్తారు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఈయన కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఈయన ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా సెలెక్ట్ అవ్వడం అనేది మన రాజమండ్రికి మనం గర్వకారణంగా భావించారు. అలాగే మన స్టేట్కి కూడా గర్వకారణం. స్టేట్ నుంచి ఒక వ్యక్తి ఇలా ఇంటర్నేషనల్ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం సామాన్య విషయం కాదు. అలాగే ఈ పక్కన వాళ్ళ బాబా, ఈ అమ్మాయి కూడా స్టేట్ జడ్జిగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఆల్రెడీ స్టేట్ జడ్జి. యామ నిర్మలారెడ్డి. సో వీళ్ళిద్దరు కూడా మరి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్లోనూ అలాగే స్టేట్ లెవెల్లోనూ కూడా చెప్పి మన రాజమండ్రి కీర్తి ప్రతిష్టల్ని మరి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాండి. వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే రాజమండ్రి కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా సరే స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ, అలాగే యోగాలో కానీ వాళ్ళ ప్రతిభ కనపరిచినట్లయితే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు కూడా రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మేము చేస్తామని చెప్పి రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్గా నేను రాజమండ్రిలో ఉన్న స్పోర్ట్స్ మెన్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మన రాజమండ్రి నగరానికి వచ్చినట్లయితే స్పోర్ట్స్కి సరైన ఎంకరేజ్మెంట్ లేదు, సరైన స్టేడియం లేదు, ఆడుకోవడానికి క్రికెట్ స్టేడియం లేదు, మామూలు ఇండోర్ స్టేడియం కూడా సరైన లేదు. కాబట్టి ఎవరైనా వాళ్ళకి ఏ స్పోర్ట్స్లో కానీ, గేమ్స్లో కానీ ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించి అవసరమైతే వాళ్ళు వేరే సిటీస్లో కానీ ఎక్కడైనా ట్రైనింగ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కూడా మరి స్పోర్ట్స్, గేమ్స్, ఇలాంటి యోగా ఇలాంటి వాటిల్లో కనుక వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్ ఉంది కావాలని అనుకుంటే మున్సిపల్ కాలనీలో రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ ఉంది. దానికి వచ్చి ఇక్కడ నన్ను కానీ లేదా మా సభ్యులు కానీ ఎవరిని కన్సల్ట్ చేసినా సరే వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాన్ని అందిస్తాను. ఇప్పుడు రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ తరఫున మరి ఇంటర్నేషనల్ జడ్జిగా, యోగా జడ్జిగా సెలెక్ట్ అయినటువంటి మరి శ్రీధర్ రెడ్డి గారిని ముఖ్యంతో రావాలండి. ఎవరు మన రాజమండ్రి నుంచి ఉన్నతమైన స్థితికి చేరుకున్న వారికి నేనున్నాను, ఆ ఉన్నతిలో నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయంటూ రాజమహేంద్రి
ఇన్స్టిట్యూషన్స్ స్పోర్ట్స్ అకాడమీ అధ్యక్షులైనటువంటి టీకే విశ్వేశ్వరరెడ్డి గారు అందించే సహాయ సహకారాలు అద్వితీయమైనవి, అమూల్యమైనవి. అందుకు ముఖ్యంగా వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన దేశ గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు యోగాని ఒక ఆరోగ్యం కోసం యోగా కాకుండా యోగాను కూడా ఒలింపిక్స్లోకి తీసుకువెళ్ళాలి. అతి త్వరలో ఒలింపిక్ స్టేజ్ మీద యోగాను కూడా ఒక కాంపిటేటివ్ స్పోర్ట్గా తీసుకురావాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కార్యాచరణలో భాగంగానే ఇటీవల నేను ఈ గత నెల 29వ తారీఖు నుంచి ఈ నెల 3వ తారీఖు వరకు నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా జడ్జిగా. అలాగే దేశం నలుమూలల నుంచి లెవెల్ 1 అంటే నేషనల్ జడ్జిగాను, ఇంటర్నేషనల్ జడ్జిగా తక్కువ మంది, నేషనల్ జడ్జిగా కూడా కొంతమంది ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. మొత్తం 180 మంది పాల్గొనడం జరిగింది. దానికి వరల్డ్ యోగాసన తరఫున ప్రతినిధులు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున ప్రతినిధులు కూడా పాల్గొని మాకు అన్ని విభాగాల్లో కూడా ఎంతో అద్భుతంగా ట్రైనింగ్ ఇచ్చి నేషనల్ జడ్జెస్ గారి పొద్దున ఏషియన్ గేమ్స్లో కానీ కామన్వెల్త్లో కానీ జరగబోయే యోగాసన క్రీడలో మా యొక్క సేవలు వినియోగించుకోవడానికి గాను మాకు అత్యుత్తమ రీతిలో శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రకంగానే నా తరఫున నేను ఇంతకు పూర్వం నేషనల్ యోగా కోచ్గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్థాయిలో ట్రైనింగ్ పొందడం జరిగింది. మా అసోసియేషన్ తరఫున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తూర్పుగోదావరి యోగాసన స్పోర్ట్స్ తూర్పుగోదావరి తరఫున ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు కూడా అదే రీతిలో ఇంటర్నేషనల్ స్థాయిలో మేము ట్రైనింగ్ ఇచ్చి వారిని కూడా అంతర్జాతీయ వేదికల మీద తీసుకువెళ్ళాలి అనే కృతనిశ్చయంతో ఉన్నాము. దానికి టీకే విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నుంచి మాకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వారు హామీ ఇవ్వడం కూడా జరిగింది. దానికి కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నికల్లో తనను గెలిపిస్తే రూరల్ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని జై భారత్ నేషనల్ పార్టీ తరఫున రాజమండ్రి రూరల్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మన్నవ రఘురాం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహించి ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. లీగల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచిత న్యాయ సలహాలు సహాయం అందేలా చూస్తామన్నారు. ప్రజల భద్రతకు రక్షణకు భరోసా కల్పించేందుకు ప్రతి చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గోదావరి చెంతనే ఉన్న రూరల్ నియోజకవర్గం ప్రజలు తాగునీరు కొనుక్కునే దుస్థితి ఏర్పడిందని, వారందరి కోసం పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామన్నారు. డ్రైనేజీ వ్యవస్థను సరిదిద్దుతామన్నారు. ప్రభుత్వ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రఘురాం తెలిపారు. చైన్ స్నాచర్లు వీళ్ళ వల్ల మొత్తం ఏంటంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల ప్రతి కూడలిలో మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి భద్రత కల్పిస్తాం. ఒకరు భయపడేలా చేస్తాం. అంతేకాకుండా ఎఫ్ఐఆర్లు ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్. ఇప్పుడు ఆడవాళ్ళు వచ్చేసి డైరెక్ట్ గా వచ్చి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి సిగ్గుపడతారు, లేదా బాధపడతారు. ఎందుకు మన పోలీస్ స్టేషన్ కదండి, డైరెక్ట్ గా ఇంటి వద్దకే ఎఫ్ఐఆర్. ఏమన్నా ఇంటి వద్దకే వచ్చి ఎఫ్ఐఆర్ కట్టుకునేలాగా మేము ఏర్పాటు చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ చూడండి ఎంత దారుణంగా ఉందంటే, ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే కొంతమూరులో చూస్తుంటే వాటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. మనకేంటి కర్మ? రాజమండ్రి గోదావరి పరివాహక ప్రాంతంలో ఉంటూ, రాజమండ్రిలో ఉంటూ, రాజమండ్రి రూరల్లో కూడా ఉంటూ ఏంటంటే మనం నీటిని కొనుక్కునే పరిస్థితి ఏంటి? ఈ దుస్థితి ఏంటి? వర్షం పడిందంటే పూర్తిగా రోడ్లన్నీ బ్లాక్ రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయి. ఇది ఒకసారి దీని మీద మేము దృష్టి పెట్టాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థని బాగు చేస్తాం. ఈ డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసి మళ్ళీ ఇటువంటి సమస్యని తలెత్తకుండా చేస్తాం. అంతేకాకుండా ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు అవి కల్పిస్తాము. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఎవరైతే చదువుకోకుండా మామూలుగా ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, ఉదాహరణకి అతనికి ఏమి చదువు రాదు కానీ వాళ్ళని కూడా బతం చదువు అది ఏమి రాదు, లేకపోతే కొంచెం ఏమి లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, డ్రైవింగ్ వరకు కనీసం అట్లీస్ట్ డ్రైవింగ్ అయినా చేస్తే ఏదో ఒక వృత్తి నైపుణ్యంలో
ప్రతి 3 నెలలకి స్కూళ్ళలో ఉన్న టీచర్లకి ప్రతి 3 నెలలకు ఒకసారి స్పెషల్ కోచింగ్ ఇప్పించి వాళ్ళని ఒక లెవెల్కి తీసుకువెళ్తాం. తర్వాత ఏంటంటే మనకి గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రతి దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ప్రతి దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. దానికి ఏంటంటే ప్రతి ఏరియాలో ఒక చిన్నపాటి గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక 700 టెస్టులు చేసేదాకా ల్యాబ్ సెంటర్ని ఏర్పాటు చేసి ప్రతి అంటే అన్ని చిన్న చితక వాటికి ఇక్కడే వాళ్ళ ఇంటి దగ్గరలోనే వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చేలాగా చిన్న ఫ్రీ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు అందరూ ఎక్కువగా నష్టపోతుంది ఏంటంటే ఫేక్ కాల్స్, తర్వాత అన్వాంటెడ్ కాల్స్, ఎవరో ఫోన్ చేస్తారు, ఎవరో లింకులు పెడతారు, తర్వాత ఏంటంటే ఫేస్బుక్లు, ఈ టార్చర్ ఎక్కువైపోయింది జనాలకి. ఏంటంటే ఆడవాళ్ళకి కానీ ఎవరికైనా కానీ అన్వాంటెడ్ కాల్స్, లేకపోతే అన్వాంటెడ్ పర్సన్ నుంచి ఎక్కడి నుంచి తెలియని పర్సన్స్ నుంచి ఇలాగా టార్చర్స్ ఎక్కువ. దీని గురించి మేము సోషల్ మీడియాకి సపరేట్గా ఒక సెంటర్స్ పెడతాం. దాని గురించి ఎటువంటి ఫ్రాడ్స్ లేకుండా బీజేపీతో ఇప్పుడు తెలుగుదేశం ఉంది. మేము అడుగుతున్నాము ఏంటంటే ఆల్రెడీ మీరు బీజేపీతో ఉన్నారు కదా, మరి వాళ్ళే చెప్పచ్చు కదా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయొచ్చు కదా. మీరేమో రద్దు చేస్తామంటారు, వాళ్ళేమో ఇంప్లిమెంట్ చేస్తారు. దీనివల్ల ప్రజలు ఆస్తి నష్టపోతున్నారు కదా, ప్రజల హక్కులను కోల్పోతున్నారు కదా. వాళ్ళ ఆస్తికి భద్రత ఏది? తర్వాత ఏంటంటే ఇప్పుడు అమరావతికి సంబంధించిన కేవలంగా అమరావతికి సంబంధించిన ఆస్తుల్ని పెంచుకోవడం కోసమే ఈ ఎలక్షన్స్ లో టీడీపీ ఇతర పార్టీలను కలుపుకెళ్ళిపోతుంది. కానీ తనకి సొంతంగా ఎటువంటి పార్టీల మీద ప్రేమ లేదు. దీన్ని ప్రజలందరూ గుర్తించాలి. నేను చెప్పేది ఏంటంటే చదువుకున్న వాళ్ళకి, తర్వాత నీతిగా న్యాయంగా పనిచేసే వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించండి. దయచేసి మీ అందరి ఓటు మన జై భారత్ నేషనల్ పార్టీ సింబల్ అయిన టార్చ్ లైట్ గుర్తుకు వేసి గెలిపించాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడా గెలుపు మన గెలుపు, ప్రజా గెలుపని జర్నలిస్ట్ డెమోక్రటిక్ రైట్స్ ఫోరం పిలుపునిచ్చింది. జేడీఆర్ఎఫ్ జాతీయ అధ్యక్షులు పి కృష్ణ అధ్యక్షతన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపకులు, ఉద్యమకారులు మేడా శ్రీనివాస్ గెలుపు కొరకు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ముందుగా అధ్యక్షులు పి కృష్ణ మాట్లాడుతూ, ఈరోజు దేశంలో రాష్ట్రంలో దొంగలదే రాజ్యమైంది. అక్రమాలు, అన్యాయాలు, అవినీతి చేసి జైళ్లకు వెళ్లిన వారు రాజ్యం వెళుతున్నారు. రాజమండ్రి పరిధిలో అభివృద్ధి చేయకుండా నీకు నాకు పంపకాలు అనే రీతిలో ఇక్కడ గెలిచిన వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు అనుకుంటున్నారు. అంతేకాని రాజమండ్రి అభివృద్ధి కానీ, రాజమండ్రి సహజ వనరులు, ప్రకృతి పరిరక్షణ కానీ, పౌరులకు కావలసిన అవసరమైన వాటిని వదిలేశారు. ఈరోజు ఎన్డీఏ కూటమి హామీలు, జగనిచ్చే పథకాలు రాష్ట్రాన్ని అప్పుల్లో పడేశారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలు ఇచ్చి ఓట్లు దండుకుంటున్నారు. ధరలు పెంచి డబ్బులు తీసుకునే విధంగా ప్రజల్ని మలిచారు. కావున మేడాను గెలిపించాలని కోరారు. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ప్రజల కోసం, ప్రజల పక్షం నిరంతరం సేవ చేస్తూ వారి పక్షమై
కళమై గలమై మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. స్టేట్లోనే బహుశా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పేరుండొచ్చు, కానీ ఒక ప్రజా ఉద్యమకారుడిగా, ఒక జర్నలిస్టుగా, ఒక న్యాయవాదిగా అనేక సామాజిక సమస్యల పట్ల, అనేక సామాజిక సంఘటనల పట్ల స్పష్టమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచి తాడిత పీడిత ప్రజా వర్గాల కోసమే న్యాయవాద వృత్తిని చేపట్టి ఎక్కడ సమస్య ఉంటే ఆ సమస్యపై పోరాటం చేయడానికి జర్నలిజంలోకి వచ్చినటువంటి వ్యక్తి మేడా శ్రీనివాస్ గారు. రాజమండ్రి ప్రజలకు సుపరిచితులు. అలాగే స్టేట్ మొత్తం కూడా ఆయన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ తరఫున వ్యవస్థాపక వ్యక్తి. ఆయన ఎక్కడ సమస్య ఉన్నా ఆయన ఆ పార్టీ ద్వారా, ఆ న్యాయవాద వృత్తి చేసిన దాని ద్వారా, అట్లాగే ఒక జర్నలిస్ట్ కాబట్టి తన జర్నలిజం రచన ద్వారా ఆయా సామాజిక సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజల తరఫున గొంతు వినిపిస్తున్నటువంటి వ్యక్తి మేడా శ్రీనివాస్. జేడీఆర్ఎఫ్ తరఫున ఈరోజు ఆంధ్రప్రదేశ్ జేడీఆర్ఎఫ్ తరఫున మేమందరం ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం ఏంటంటే, ప్రజాస్వామ్యం అంటే డబ్బుకు, కులంకు, మతంకు అంటకాగుతున్నటువంటి రోజుల్లో వేల కోట్లు ఈరోజు ప్రజలకి ఇచ్చి కొన్ని లక్షల కోట్లు దోచుకోవడం కోసం ఈరోజు ఎన్నికల్లోకి వస్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసి అట్లాగే స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇంకా ఈ దేశంలో బహుజన కులాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. ఎప్పటికప్పుడు వీరు దళితుల కోసమే, పేదల కోసమే, బహుజనుల కోసమే మా పార్టీలను చెబుతున్నాయే కానీ వారి అభివృద్ధి కానీ వారి పక్షమే కానీ ఎవరు కూడా మాట్లాడుతున్నటువంటి, వారి అభివృద్ధి గురించి మాట్లాడుతున్నటువంటి దాఖలు ఎక్కడా లేవు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలోనూ అట్లాగే వివిధ రాష్ట్రాల్లోనూ అరాచకాలు ఏ రకంగా పెరిగాయో ఈ పార్టీలు కూడా ఆ రకంగానే వంతపడుతూ వాళ్ళకి తయారవుతున్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తివేస్తాం అని వారు ప్రకటించడం, అట్లాగే ఈరోజు స్పష్టంగా రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నటువంటి పార్టీ సెంట్రల్లో బీజేపీ. 400 వస్తే రాష్ట్రపతి ఆమోద ముద్ర లేకుండా, రాజ్యసభ సభ్యులు ఆమోద ముద్ర లేకుండా, లోక్సభలో ఎంపీ సభ్యులు ఆమోద ముద్ర లేకుండానే, రాష్ట్రపతి సంతకం లేకుండానే 400 సీట్లు వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని స్పష్టంగా మీరు చెప్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి మానవ సహజ వనరులు, మానవ కనీస హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సౌరతత్వం అనేవి తుడిచిపెట్టుకుపోయేటువంటి పరిస్థితులు ఈరోజు మనకి స్పష్టంగా జరుగుతుంది. ఓటర్లు ప్రశాంతమైన వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని మండల ఎన్నికల ఇన్ఛార్జ్ డీఎస్పీ జి భానుదయ సూచించారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కె నాగరాజ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. మండలంలోని పోలింగ్ బూత్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఓటర్లు ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కుని వినియోగించుకోవాలన్నారు. ఎక్కడైనా ఓటర్లను ప్రభావితం చేసిన సంఘటనలు ప్రజల దృష్టికి వస్తే తమకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఇంటరాక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలని ఈ మండలానికి, మన గోకవరం మండలానికి సంబంధించి ఇన్ఛార్జిగా డిఎస్పీ మేడం గారు ఉంటారు. మేడం గారు మన గోకవరం మండలం జగ్గేపేట కాన్స్టిట్యున్సీ వరకు ఇన్ఛార్జిగా మేడం గారు ఉంటారు. మనకి బందోబస్తుకి సంబంధించి స్కీములు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు పేపర్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా నోటిఫికేషన్ పడినప్పటికాంచి, ఎలక్షన్ నోటిఫికేషన్ పడినప్పటి నుంచి ప్రీవియస్గా నోటిఫికేషన్ ముందుగా అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ వర్క్కి సంబంధించి కానీ, ఎలక్షన్ రిలేటెడ్గా తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దానికి సంబంధించి మేడం గారు వివరంగా మీకు వివరిస్తారు. మేడం గారు ట్రైనీ డిఎస్పీగా మన సబ్ డివిజన్కి అలాట్ చేయడం జరిగింది. మేడం గారు నేను 6వ తారీఖుతో ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఫుల్ ఫ్లెడ్జెడ్ డిఎస్పీగా
అపాయింట్ చేయడం జరిగింది. మేడం గారికి ఫస్ట్ టాస్క్ మన మండలం ఎలక్షన్ 2024 గోకవరం మండలం ఎలక్షన్ టాస్క్ ఇవ్వడం జరిగింది. మీరందరూ పాత్రికేయ మిత్రులు కూడా ఇప్పటిదాకా నాకు ఎలా సహకరించారో అలాగే మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ మేడం గారికి మంచి పేరు రావాలని, మొదటి టాస్క్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతారని ఆశిస్తూ మేడం గారిని పూర్తి వివరాలు వెల్లడించగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మీ అందరికీ తెలిసిందే 13వ తారీఖు మన అందరికీ కూడా చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు మన స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రీ అండ్ ఫెయిర్ రైట్ టు ఓట్ని ఎక్సర్సైజ్ చేయబోతున్నారు. ఎలక్టరేట్ ఏది డిసైడ్ చేసినా సరే దానికి కావాల్సిన ఫెసిలిటేషన్ చేసేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు లా ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ అయిన పోలీస్ కూడా. అలానే దీనికి కావాల్సిన వైడ్ పబ్లిసిటీని మీరు అందరూ కూడా ఇస్తారని ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకొని రావడం జరిగింది. ఈ ఎలక్షన్ కోడ్ మొదలైనప్పటి నుంచి కూడా పోలీసు వారు కానీ రెవెన్యూ వారు కానీ ఎన్నో సన్నద్ధాలు చేస్తున్నారు. అంటే ట్రబుల్ మాంగర్స్ని కానీ ఎవరైతే ట్రబుల్ క్రియేట్ చేస్తారో వాళ్ళని, అలానే కేసెస్ ఉన్న వాళ్ళని బైండ్ ఓవర్ చేయించడం, అలానే ఇల్లీగల్గా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ డ్యూటీ ఇంకా లైసెన్స్ కట్టకుండా లిక్కర్ అమ్ముతున్న వాళ్ళని కానీ వీళ్ళందరినీ కూడా యాక్షన్ తీసుకోవడం, అలానే ఎలక్షన్ టైంలో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీని ఇంకా వాల్యుబుల్స్ని రవాణా చేస్తున్న వాళ్ళని పర్మిషన్ లేకుండా వీళ్ళందరినీ కూడా సీజర్ చేయడం, ఇంకా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఇంకా స్ట్రైకింగ్ ఫోర్స్ని అక్కడక్కడ పెట్టడం, అలానే ఎస్ఎస్టీస్ని ఇంకా ఎంసీసీ టీమ్స్ని కూడా నియమించడం జరిగిందండి. అలానే మీరు చూస్తున్నట్టయితే మన ఎంటైర్ ఈస్ట్ గోదావరిలో ఎన్నో చెక్ పోస్టులు పెట్టి ఎస్ఎస్టీ వాళ్ళు కంటిన్యూస్గా వెహికల్స్ని ముమ్మరంగా సర్చ్ చేస్తున్నారు సీజర్స్ కోసం. అలానే సిఐఎస్ఎఫ్ వాళ్ళతో ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. క్రిటికల్ విలేజెస్లో మాత్రమే కాకుండా అన్ని విలేజెస్లో కూడా ఫ్లాగ్ మార్చెస్ ద్వారా అన్ని విలేజెస్ని కవర్ చేశారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి అలానే నార్మల్ పోలింగ్ స్టేషన్స్కి ప్రజల్లోకి వెళ్ళి పోలీసు వారు అవేర్నెస్ తీసుకొని రావడం, అలానే వాళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా జరిగాయి. మొన్న హోమ్ ఓటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అలానే రెగ్యులర్గా క్రిటికల్ విలేజెస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న ఏరియాలో రెగ్యులర్ పికెట్స్ కూడా వేయమని ఆదేశాలు వచ్చాయి. ఈ పోలింగ్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా జరుగుతుందని, దానికి మీడియా వాళ్ళందరూ కూడా సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు జి భానోదయ అండి, ప్రొబేషనరీ డివైఎస్పీ 2022 బ్యాచ్ గ్రూప్ 1 ఆఫీసర్. ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నారు? మనకి ఇప్పటివరకు ఇచ్చిన 124 మెంబర్స్ ఉన్నారు. మన మండలానికి ఇచ్చిన 124 మెంబర్స్ని ఇవ్వడం జరిగిందండి. ఇదే కాకుండా మనకు అదనంగా సెంట్రల్ ఫోర్సెస్ నుంచి కూడా మనకి వస్తారు. స్ట్రైకింగ్ ఫోర్స్ యూజ్ చేస్తారు, రూట్ మొబైల్స్ని యూజ్ చేస్తారు వీళ్ళల్లో నుంచే. సంస్థాత్మక పోలింగ్ కేంద్రాలు అంటే క్రిటికల్ పోలింగ్ లొకేషన్స్ మేము 6 గుర్తించడం జరిగిందండి. 6 అంటే లొకేషన్స్ వచ్చేసి 3 అండి. అందులో స్టేషన్స్ ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ తిరుమలాయపాలెంలో 2 ఉన్నాయండి లొకేషన్స్. అలానే మల్లవరంలో ఒక 2 లొకేషన్స్ ఉన్నాయండి. అదే కాకుండా కృష్ణునిపాలెంలో ఒక 2 లొకేషన్స్ ఉన్నాయి. ఎక్కువగా పోలింగ్ బూత్స్ ఉన్న లొకేషన్ అయితే మన రంపయ్యర్రంపాలెం అండి. ఎలక్షన్ కోడ్ ఎలానో అమల్లోకి వచ్చినట్టు అందరికీ తెలుసండి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే మనకి ఎవరైతే యూత్ ఉన్నారో లేదంటే ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ రైట్ని ఎక్సర్సైజ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, వాళ్ళు యాజిటేషన్స్ అవి చేయడం కానీ ఎంసీసీ కోడ్ని ఉల్లంఘించడం కానీ చేయకుండా ఉంటారని మా పోలీసు వారి తరపు నుంచి విజ్ఞప్తి అండి. ఎందుకంటే ఇప్పుడు యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళటానికి కానీ జాబ్ ఆపర్చునిటీస్కి వెళ్ళేటప్పుడు కానీ ఇలాంటి ఎంసీసీ వైలేషన్ కేసెస్ ఉన్నా సరే లేదంటే ఏదైనా పోలీస్ కేసులు ఉన్నా వాళ్ళు చాలా ఇబ్బందులకి గురవ్వాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ కాండక్ట్ ప్రాపర్గా ఉంటే వాళ్ళ ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయరని మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఒకసారి ఎలక్షన్ కోడ్ అన్నింటిలో కూడా ఎక్స్ట్రా ఫోర్స్ ఇవ్వడం జరిగింది, వాటిని క్రిటికల్గా పరిగణించడం జరిగింది. అంతేకాకుండా మనకి ఏజెన్సీ ఆనుకొని ఉండడం వల్ల మన ప్రాంతానికి స్పెషల్ ఫోర్స్ కూడా ఇవ్వడం అయింది. అది స్పెషల్ ఫోర్స్ ఆల్రెడీ ఏరియా డామినేషన్ తిరుగుతారు. ప్లస్ ఈ బ్యాలెట్ బాక్స్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దానికి సంబంధించి స్ట్రైకింగ్ ఫోర్సు, మొబిలైజేషన్ మొబైల్ పార్టీలు మొత్తం ఫోర్సు డిప్లాయ్ చేయడం జరిగింది. గురువారం రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఎన్డీఏ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజానగర నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రాజానగర మండలంలోని హౌసింగ్ బోర్డు కాలనీ దివాన్ చెరువు, పాలచెర్ల, నరేంద్రపురం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జోరుగా నిర్వహించారు. అన్ని గ్రామాల్లో తెలుగు తమ్ముళ్లు, సైనికులు, వీర మహిళలు నీరాజనాలు పలుకుతూ ప్రచారం నిర్వహించారు.
దీంతో బత్తుల దగ్గుబాటి విజయం తథ్యమని ఆయా పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా రాజానగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి, భాజపా రాజానగర నియోజకవర్గం నీరుకొండ వీరన్న చౌదరి, గంగిశెట్టి చంటిబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఆవిడకే మనం టికెట్ గెలిపించుకుందాం.
బుధవారం రాత్రి రాజమండ్రి నగరంలోని 12వ వార్డు ఇన్ఛార్జ్ పెద్దిరాజు ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సోమాలమ్మ గుడి వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని ఎంపీ భారత్ నిర్వహించారు. అలాగే స్థానిక 8వ వార్డు దానవాయిపేట అపెక్స్ హాస్పిటల్ వద్ద నుండి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ భారత్కు మహిళలు హారతులు పట్టారు. బూడిద గుమ్మడికాయలతో దిష్టి తీశారు. నుదుటిన విజయ తిలకం దిద్ది తమ సంపూర్ణ మద్దతు పలికారు. యువత పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఎంపీ భారత్ వెంట ఎన్నికల ప్రచారం ఆద్యంతం వార్డు ప్రజలు వయో లింగ భేదం లేకుండా పాల్గొనడం విశేషం. ఈ సందర్భంగా మనల్ని నమ్మించి మోసం చేసే చంద్రబాబుకు ఓటు వేస్తే అవినీతికి పర్మిషన్ ఇచ్చినట్టేనని, అరాచకానికి దోపిడీదారుల చేతికి తాళాలిచ్చినట్లే అన్నారు. గత 2014 ఎన్నికల్లో చంద్రబాబును గెలిపించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశామని, అభివృద్ధి తిరోగమన దశలో పయనించిందన్నారు. తెలిసి మళ్లా అటువంటి పొరపాటు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఏ విధంగా పట్టం కట్టారో అంతకు మించి మెజారిటీతో రాష్ట్రంలో వైసీపీ ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రజలకు జగనన్న వల్లనే మంచి జరిగిందన్నారు. ఎలక్షన్స్ ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. మళ్ళీ జగనన్నని గెలిపించుకోవడానికి సిద్ధమా? మరి జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలి అన్నారంటే ఇక్కడ రాజమండ్రిలో మీ బిడ్డ ఎమ్మెల్యే కావాలి అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఒక్క అంశము మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేద్దాం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యాడు కదండి, అవలేదా? 2014లో అయ్యారు. అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ఏంటంటే 3-4 హామీలు నాకు గుర్తున్నాయి. దాని ముందు రకరకాల హామీలు చెప్పాడు. 640 హామీల్లో 3-4 హామీలు నేను చెప్తాను. ఆయన చెప్పింది జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. అన్నాడా లేదా? మరి బాబు వచ్చాడు కదా, జాబులు వచ్చాయమ్మా? జాబులు వచ్చాయా? ఏమా మీ అబ్బాయికి వచ్చిందా? ఏమన్నా మీ తమ్ముడికి వచ్చిందా? మీ తమ్ముడికి వచ్చిందా? రాలా. జాబులు ఎవరికి రాలా. మరి జాబ్ ఇవ్వకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడా లేదమ్మా? మరి 2000 ఎవరికైనా ఇచ్చారా? సంవత్సరానికి 24,000, 5 సంవత్సరాలకి 1,20,000. 6 కోట్ల మంది ఆంధ్రులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల జనాభా. ఒక్కరికైనా ఇచ్చాడమ్మా? ఇస్తే నేను రాజకీయాలు వదిలి వెళ్ళిపోతా. ఒక్కరికి ఇస్తే 6 కోట్లలో ఒక్కరికి ఇస్తే వెళ్ళిపోతాను నేను. చేయలే. మరి మొదటి అబద్ధం జాబు బాబు, రెండోది నిరుద్యోగ భృతి, మూడోది ఇక్కడ మహిళలు ఉన్నారు కదా, ఒక్కరికైనా డ్వాక్రా మాఫీ పూర్తిగా అయిందమ్మా చంద్రబాబు నాయుడు గారి టైంలో? మీకైందా? అయితే అయ్యిందని చెప్పండి, లేకపోతే ఇలా 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 చేతులు చెప్పచ్చు. చెప్పచ్చు. రైతు రుణమాఫీ అన్నాడు, అది చేయలే. మహాలక్ష్మి అని పథకం, అమ్మాయి పుడితే ఇంట్లో 25,000 ఇస్తానని చెప్పారు చంద్రబాబు నాయుడు. మరి చాలా మంది అమ్మాయిలు పుట్టారు కదా, ఒక్క ఇంట్లో అయినా, మీ ఇంట్లో కానీ, మీ ఇద్దరు ఇంట్లో కానీ, లేకపోతే మీ చుట్టాల్లో కానీ ఒక్కరికైనా 25,000 ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు?
వస్తే ఇలా అనండి అమ్మా, లేకపోతే ఇలా 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 అంటే ఇన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నాడే. ఆయన వయసు దగ్గర దగ్గర 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వయసులో మా తాత వయసు 80 సంవత్సరాల వయసులో ఇన్ని అబద్ధాలు ఆడొచ్చండి. మరి అబద్ధాలు ఆడి ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయన తాలూకా ఆలోచన. మరి చంద్రబాబు నాయుడు గారు ఇన్ని అబద్ధాలు ఆడుతుంటే ఆయన్ని ఏమని పిలుద్దామండి? చంద్రబాబు అని పిలుద్దామా? ఏమని పిలవాలి? అబద్ధాలు బాబు అని పిలవాలి. ఏమని పిలవాలి? అబద్ధాలు బాబు. సరే, అబద్ధాలు బాబు గారిని కాసేపు పక్కన పెట్టండి. జగన్ అన్న గారి దగ్గరికి వద్దాం. మరి జగన్ అన్న అమ్మఒడి ఇస్తానని చెప్పాడమ్మా? ఇచ్చారా లేదా? ఇచ్చారా లేదా? అమ్మఒడి ఇచ్చాడు. చేయూత ఇస్తానని చెప్పారు, ఇచ్చారా లేదా? పెన్షన్ 3000 రూపాయలు నేరుగా వాలంటీర్ పిల్లలతో ఇంటికి పంపిస్తానన్నాడు. మరి వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? మరి అది కాకుండా డ్వాక్రా మాఫీ. మరి జగన్ అన్నని అబద్ధం అని పిలుస్తారా, నిజమని పిలుస్తారన్నా? ఏమని పిలుస్తారు జగన్ అన్నని? ఏమని పిలుస్తారు? జగన్ అన్న నిజం, చంద్రబాబు జగన్ అన్న, చంద్రబాబు జగన్ అన్న, చంద్రబాబు జగన్ అన్న, చంద్రబాబు. మరి మీ ఓటు అబద్ధానికా నిజానికా? అబద్ధానికా? అబద్ధానికా? నిజం అన్న వాళ్ళ చేతులెత్తనమ్మా. నిజం ఏమన్నా? నిజం కాదా? నిజం అన్న వాళ్ళ చేతులెత్తండి. నిజం నిజం జగన్ అన్న నిజం. మనకి నిజమే కావాలి. సరే, మరి జగన్ అన్న నిజం అన్నప్పుడు నిజానికి ఓటు వేయాలని అంటే మనకు గుర్తేంటమ్మా? ఏంటి ఏంటి ఆయన ఎలా తిరుగుతుంది? ఎలా ఎలా గిరా తిరుగుతుందా? మరి ప్రాణ గుర్తు మన నంబర్ ఎంతమ్మా? ఎంత ఎంత? ఎంపీ గారి నంబర్ ఎంత? ఆయన కూడా 3. ఎంపీ గారి నంబర్ 3. మరి మీ బిడ్డ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాడు, నాది కూడా 3. మరి 3వ నంబర్ పైన ఓటు వేద్దామా? ఫ్యాన్ వేద్దామా? ఫ్యాన్ ఫ్యాన్ కదా. అమ్మా, దయ ఉంచి ఎవరు కూడా మాయలో పడద్దు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాయ. ఏంటి ఆయన? మాయ. సొంత మామని వెన్నుపోటు పొడిచారు కదా. మీరు ఒక లెక్క కరివేపాకులో తీసి పక్కన పెడతారు. ముఖ్యమంత్రి ఒకవేళ ఏమనుకోండి, అందరినీ కరివేపాకులో తీసి పక్కన పెడతారు. సిలిండర్లు ఇస్తానని అనుకుంటారా? ఫ్రీ బస్ ఇస్తాడని అనుకుంటున్నారా? ఆయన చెప్పాడు, ఒక్కరు పడితే 15, ఇద్దరు పడితే 30, ఏది అమ్మఒడి ఇస్తాడని అనుకుంటారా? ఆయన ఇవ్వాలంటే మొత్తం రాష్ట్రాన్ని అమ్మేయాలి. ఆయన చెప్పిన హామీలకి 2014లో మోసం చేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. గురువారం గోపాలపురం నియోజకవర్గం పరిధిలోని దేవరపల్లి మండలం ఎర్నగూడెం గ్రామంలో బీసీల ఆత్మీయ సమావేశం జిల్లా యాదవ్ సంఘం అధ్యక్షులు సూర్యచంద్రరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గోపాలపురం ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనితతో కలిసి పాల్గొన్నారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. 2024 మే 13న జరిగే ఎన్నికల్లో 11 పార్లమెంటు సీట్లు 48 ఎమ్మెల్యే స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నారన్నారు. 2 ఎమ్మెల్సీలు కూడా గీత కులాలకు ఇచ్చారని, పూలే అంబేద్కర్ భావజాలంతో జగన్ బీసీలకు రాజ్యాధికారం దక్కే దిశగా పాలన సాగిస్తున్నారన్నారు. జగన్ పాలనలో బీసీలకు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి అనునిత్యం కృషి చేసిన జ్యోతిబాపులే అడుగుజాడల్లో నడుస్తున్న జగన్కు బీసీలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 2 ఓట్లు ఉంటాయని, ఒకటి గోపాలపురం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తానేటి వనితకు, మరో ఓటు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మీ సంగతి దేవుడికి తెలియాలి. అందువల్ల స్థానికుడిని, మీ వాడిని, మీ కులస్తుడిని, మీ మన వెనుకబడిన మీరు ఎప్పుడు ఏం కావాలన్నా సరే
మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను భావించి నా దగ్గరికి రావచ్చు. ఇందాక చక్కగా మాస్టర్ చక్కగా చెప్పారు. అంటే బీసీలకి రాజ్యాధికారి తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూస్తే 48 అసెంబ్లీ సీట్లు ఇచ్చిన బీసీలకు కేవలం 48 సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను గమనించాను. పార్లమెంటు సీట్లు అమ్ముకుంటారు యూజువల్గా. ఏలూరు కానీ రాజమండ్రి వెరీ కాస్ట్లీ సీట్లు మీ అందరికీ తెలుసు. అగ్రవర్ణ వర్ణాల వాళ్ళకే కేటాయిస్తారు. కోట్ల మీద చాలా ఉంటాయి. మీకు అన్నీ చెప్పడం స్వభావంగా మంచిది కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక సూర్యచంద్రరావు గారు చెప్పారు. అంటే సాహసం మాట లేదు, బీసీ సోదరుల్ని రాజ్యాధికారి తీసుకెళ్ళాలి అని చెప్పి ఏలూరులో సునీల్కి, రాజమండ్రిలో నాకు, నరసాపురంలో ఉమాబాల్ గారికి అలా 11 మందికి ఇచ్చారు. అనిల్ కుమార్ యాదవ్. సో ఇది ఒక సాహసం. అంటే 25 సీట్లలో 11 సీట్లు ఓన్లీ బీసీకి ఇచ్చారు. మళ్ళా ఇంకో 5 ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ ఉన్నాయి. సో 25లో 16 సీట్లు కేవలం వీళ్ళకే ఇచ్చారు. సో ఇలాంటి ముఖ్యమంత్రిని మళ్ళా మనం చూడడం. అంటే ఇందాక మాస్టర్ చెప్పారు మాట, మనకి ఒకసారి సీట్ ఇచ్చిన తర్వాత నెగ్గలేదనుకోండి, వీళ్ళకి ఇచ్చినా వేస్ట్, ఈ యాదవులకి ఇచ్చినా వేస్ట్, గౌడ్లకి ఇచ్చినా వేస్ట్, వీళ్ళకన్నా ఇంకోళ్ళకి ఇవ్వడం మంచిదనే భావంలోకి వెళ్ళిపోతారు. రాజకీయ పార్టీలు ఏనంతే. సో మనమందరం కలిసి మనకి ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబెట్టారో వాళ్ళందరినీ కూడా మనం అన్ని విధాలుగా కూడా సపోర్ట్ చేసి నెగ్గించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే హైయెస్ట్ ఫ్లోర్ ఆఫ్ ది డెమోక్రసీ పార్లమెంట్లో అడుగుపెట్టడానికి ఇందాక సార్ చెప్పారు, గతంలో ఏ పార్టీ కూడా మనకి ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే అన్నీ జరిగింది. సో అలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి. అదేవిధంగా నిన్న టీవీ నైన్లో మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, అందరూ చూసే ఉంటారు కదా. సో మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను మంచి చేశాను అనే కాన్ఫిడెన్స్ అనేది ఉంది. అందుకనే దేవుడి దయ వల్ల మీ దయ వల్ల ఇంత మంచి పని చేశాను, మీ ఇంట్లో మంచి జరిగితేనే మీరు నాకు ఓటేయండి అని చెప్పే ధైర్యం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో. సంక్షేమ పథకాలు పెట్టి మంచి స్కూల్స్ కట్టాడు. పేద ప్రజల పిల్లలు ఎవరు కూడా పనుల్లోకి వెళ్ళకూడదు, చదువుకోవాలని చెప్పేసి హెల్త్ని మన కాళ్ళ దగ్గర తెచ్చాడు. విలేజ్ క్లినిక్లు పెట్టాడు, ఆరోగ్య సురక్ష పెట్టాడు, మెడికల్ కాలేజ్ పత్తి వచ్చింది. అదేవిధంగా 158% వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. 4,20,000 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవన్నీ కూడా మనం చెప్పాలి అందరికీ కూడా. తెలుగుదేశం వారు ఏమీ చేయదు. 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు ఆయన. నేను ఇది చేశాను, నాకు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మీకు ఇది చేశాను, నాకు మళ్ళీ ఓటేయండి అని అడగచ్చు కదా, అడగదు. ఎందుకంటే ఏం చేయలేదు కదా. అలాగే మా పురంధరేశ్వరి గారు కూడా అంతే. పోటీ చేసిన చోట మళ్ళీ పోటీ చేద్దాడు. మా ప్రత్యర్థి కొత్త నియోజకవర్గానికి వెళ్తుంది అంటే మరి మళ్ళీ వెళ్ళి ఇక రాజమండ్రిలో పోటీ చేస్తే మళ్ళీ పోటీ చేయాలంటే అడుగుతారు కదా, అందువల్ల చేయదు. సో ఇలాంటి దుర్మార్గులు దుష్టులు కావాలా మనకి. నీతి, నిజాయితీ, విశ్వసనీయత, క్రెడిబిలిటీ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. చెప్పింది చేస్తాడు. ఈరోజు బీసీలని అగ్రపేట వేసింది, అగ్రస్థానంలో ఉంచింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రిని కాపాడుకోవాలి మనందరం. మీరు ఆ బాధ్యతాయుతంగా మీరు కూడా 10 మందికి చెప్పండి, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో. ఇలాంటి ముఖ్యమంత్రి లేడు, రాడు, మనం మళ్ళా కావాలి, ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి అని చెప్పి మీరు 10 మందికి చెప్పాలి. మనం ఒక్కళ్ళే ఓటేసేయడం ఉపయోగం లేదు. ఇందాక మాస్టర్ చెప్పారు, మనం అందరం 10 మందికి చెప్తే మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా ఓన్లీ కొన్ని గంటల్లో ఉంది ఎలక్షన్. మీరందరూ కూడా సైనికుల్లా, వీర సైనికుల్లాగా చేస్తే మనం అద్భుతమైన విజయం సాధిస్తాం. నేను మీతోనే ఉంటాను, మీ దగ్గరే ఉంటాను, మీకు ఏం కావాల్సిన మీ కుటుంబ సభ్యుల్లో ఉంటానని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ చక్కటి అవకాశాన్ని కల్పించిన సూర్యచంద్రరావు గారికి ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ రామ్ తాపత్రయం కమిషన్ కోసం భారత్ రామ్ పై మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ధ్వజం. ప్రజలను మభ్యపెడుతున్న భారత్ను చిత్తుగా ఓడించండి, ప్రజలకు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పిలుపు.
రాజమండ్రి సిటీలో వైసీపీ విజయం ఖాయం. మీడియా సమావేశంలో వైసీపీ సీనియర్ నేత శివరామ సుబ్రహ్మణ్యం. యోగా అంతర్జాతీయ జడ్జిగా శ్రీధర్ రెడ్డి అభినందించిన రాజమహేంద్రి స్పోర్ట్స్ అకాడమీ చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.